నమస్తే ఫ్రెండ్స్, నేను కిషన్. నిన్నటి రోజున ఇండియన్ బేస్ చేసుకొని వరల్డ్ వైడ్గా జరిగిన టాప్ ట్రెండింగ్ న్యూస్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం హిందువుల క్షమాపణ చెప్పడం. రెండవది, పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆధిపత్యం చెలాయించడానికి పాకిస్తాన్ ఐసీసీ 2025 ట్రోఫీని అడ్డు పెట్టుకోవాలని ట్రై చేసింది. దీనికి ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డౌనింగ్ స్ట్రీట్ బ్రిటన్లో ప్రధానమంత్రి మరియు ప్రముఖులు నివసించే ప్రదేశం. డౌనింగ్ స్ట్రీట్ యొక్క అధికార ప్రతినిధి ఎందుకు హిందువుల క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? బ్రిటన్లో హిందువులు, జైనులు, బౌద్ధులు చెడుపై మంచి విజయంగా దీపావళిని 5 రోజులు పురస్కరించుకుంటారు. 2009లో అప్పటి ప్రధానమంత్రి అయిన గోర్డన్ బ్రౌన్ గారు దీపావళిని పురస్కరించుకొని తన అధికార నివాసమైనటువంటి డౌనింగ్ స్ట్రీట్ రోడ్ నెంబర్ 10లో ఈవెంట్ని కండక్ట్ చేసి అందరికీ పార్టీ ఇవ్వడం అనేది ప్రారంభించారు. దీనిని గత ప్రధాని రిషి సునక్ వరకు అందరూ ఆనవాయితీగా జరిపారు. అలాగే ఈ సంవత్సరం కూడా దీపావళిని పురస్కరించుకొని డౌనింగ్ స్ట్రీట్ రోడ్ నెంబర్ 10లో ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ సర్ కీర్ స్టార్మర్ గారు కూడా ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో భాగంగా మద్యం మరియు మాంసం ఇవ్వడం పైన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ అయిన శివానీ రాజా గారు ప్రైమ్ మినిస్టర్కి లేఖ రాసు గత నెల దీపావళి ఈవెంట్లో జరిగిన మద్యం మాంసం వినియోగించడం అనేది హిందువుల మనోభావాలకు తగినట్టుగా లేదు, అలాగే దీనిని బ్రిటన్ పౌరులు కూడా స్వాగతించారంటూ లేఖలో పేర్కొనడం జరిగింది. స్ట్రీట్ యొక్క అధికార ప్రతినిధి దీనికి సమాధానం ఇస్తూ, ఈ సమస్య యొక్క బలాన్ని, భావాన్ని అర్థం చేసుకున్నాం. ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాదు. ఈ ఘటన జరిగినందుకు హిందువులకు మరియు జైన బౌద్ధ సంఘానికి క్షమాపణలు చెప్తున్నట్టుగా తెలుసు. 4 రోజులు వర్షం గట్టి కొట్టినా 4 రోజులు వర్షం కొట్టకపోయినా గోధుమపిండి ప్యాకెట్లు ఆడ దొరికితే అని లైన్లో నిలబడే పాకిస్తాన్కి భారత్పై పైచేయి సాధించాలనే ఆ కుతూహలం ఎందుకో ఇప్పటికీ అర్థం కాదు. ఐసీసీ వన్డే ఛాంపియన్షిప్ 2025 పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. కానీ ఎప్పుడు ఛాంపియన్షిప్ జరుగుతున్నా కానీ ఛాంపియన్షిప్ కంటే ముందు ఐసీసీ ట్రోఫీ ఈవెంట్ అనేది నిర్వహిస్తారు. దీని ఉద్దేశం ఏంటంటే ట్రోఫీ నిర్వహించడం వల్ల ఆ ట్రోఫీ యొక్క కప్పుని ప్రదర్శించడం ద్వారా కొంచెం ప్రమోషన్ జరుగుతుంది అనేది ఐసీసీ యొక్క ఉద్దేశం. 2023 ఐసీసీ ట్రోఫీ ఈవెంట్లో భాగంగా భారత్ అహ్మదాబాద్ స్టేడియంలో స్టార్ట్ ఆవరణంలో 120,000 అడుగుల ఎత్తులో ఈ కప్పును ప్రదర్శించింది. దీని ద్వారా ఐసీసీ మార్కెటింగ్ ఎక్సర్సైజ్ చేసినట్టు చెప్పుకోవచ్చు. 2025 వన్డే ఛాంపియన్షిప్ ట్రోఫీ పాకిస్తాన్లో నిర్వహించకపోవడానికి కారణం ట్రోఫీ ఈవెంట్ అని చెప్పొచ్చు. పాకిస్తాన్ ఏం చేసిందనంటే జియో పొలిటికల్ ఇష్యూ ఉన్న పీఓకేలోని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని 3 స్టేడియాలను ఐసీసీ ట్రోఫీ ఈవెంట్కి పాకిస్తాన్ ప్రకటించిన వేదికల వల్ల ఇప్పుడు పాకిస్తాన్లో ఐసీసీ 2025 వన్డే ఛాంపియన్షిప్ జరగకపోవడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. ఐసీసీ ఆమోదం లేకుండా ట్రోఫీ ఈవెంట్ని జియో పొలిటికల్ ఇష్యూ అయిన పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని స్కందు, హుంజు, ముజఫరాబాద్ లాంటి స్టేడియాలలో నిర్వహిస్తున్నట్టు పాకిస్తాన్ ఎక్స్ వేదికగా తెలిపింది. దీనిని భారత్ ఖండించింది. బీసీసీఐ దీన్ని ఖండించడానికి గల కారణం ఏంది? పీసీబీ యొక్క చైర్మన్ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క చైర్మన్ అయిన మోసిన్ నక్వీ అనే వ్యక్తి పాకిస్తాన్ ప్రభుత్వంలోని అంతర్గత వ్యవహారాల మినిస్టర్. ఒక అంతర్గత వ్యవహారాల మంత్రిని పీసీబీ చైర్మన్ చేయడం ద్వారా అతను రాజకీయ క్రీడ ఆడడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. లేకపోతే పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇప్పటికీ వివాదం ఉన్న దగ్గర ఎందుకు క్రీడ నిర్వహించాలని అనుకుంటున్నారు? దీనిపై బీసీసీఐ ఐసీసీకి ఉన్న మార్గాల ద్వారా అభ్యంతరాలు లేవనెత్తినట్టు తెలుస్తుంది. భారత్కున్న భద్రతా వ్యవహారాల దృష్ట్యా బీసీసీఐ పాకిస్తాన్కు వెళ్లి క్రీడ ఆడేది లేదని తేల్చి చెప్పేసింది. దానికి బదులుగా గతంలో ఆసియా కప్ నిర్వహించినప్పుడు సగం యూఏఈలో నిర్వహించారు. పాకిస్తాన్, ఇండియా ఆడవలసిన మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు జరిగే మ్యాచ్ కూడా అలాగే నిర్వహించాలని చెప్పేసి బీసీసీఐ తెలిపినట్టు తెలుస్తుంది. ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనలు ఐసీసీ పట్టించుకోకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఐసీసీ రెవెన్యూలో మెజారిటీ వాటా బీసీసీఐదే ఉంటుంది. ఎందుకంటే బీసీసీఐ వాటా 38.5% ఉన్నది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క వాటా వచ్చేసి 6.25% ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ బీసీసీఐని తప్పించి ట్రోఫీని నిర్వహించే సాహసం చేయదని తెలుస్తుంది. ఈ కారణాల వల్లనే ఐసీసీ ఛాంపియన్షిప్ 2025ను పాకిస్తాన్లో నిర్వహించకుండా రద్దు చేసినట్టు తెలుస్తుంది.